నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమంపై బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయాలి. ర్యాలీలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతల డిమాండ్. సాయిబాబా విద్యాసంస్థల్లో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు, పండుగ ప్రాధాన్యతను తెలియజేసిన చిన్నారులు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలు తెలిపారు. బంగ్లాదేశ్లో ఓ హిందూ యువకుడిని సజీవ దహనం చేసిన సంఘటనపై కడప నగరంలోని గాలిదేవరాంజనేయ స్వామి ఆలయం నుంచి 7 రోడ్ల కూడలి వరకు హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులు, అకృత్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ క్రమంలో ఓ యువకుడిని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లి అగ్గిపెట్టి చెట్టుకు కట్టి వికృతానందంతో అతి కిరాతకంగా సజీవ దహనం చేయడం దారుణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులపై మతోన్మాద దాడులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. హిందువులంతా రోడ్డుపైకి రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ విషయంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి, బజరంగ్ దళ్ నేతలు రామ్ మహేష్, లక్ష్మీనారాయణ రెడ్డితో పాటు ఇతర నేతలు ఇంకా హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్లో 4 రోజుల క్రితం ఒక బట్టల ఫ్యాక్టరీలో మమైనైన్స్ అనే చోట బలూకా అనే గ్రామంలో హిందువులు మరియు ముస్లింలు కలిసి ఇన్ని రోజులుగా వృత్తి చేసుకుంటూ జీవనోపాధి జరుపుకుంటూ ఉన్న సంగతి అందరికీ విదితమే. అందులో భాగంగానే హిందువులు మైనారిటీలుగా ఉన్న బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు, అకృత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఒక ఉగ్రవాది కుక్క హిందువులైన అబ్బాయిని మన దేవుణ్ణి తిట్టాడు, మన దేవుణ్ణి దూషించాడు అని చెప్పని మిగతా ఉగ్రవాద కుక్కలన్నింటినీ ప్రోత్సహించి ఆ ఫ్యాక్టరీలో గొడవకు దిగగా ఆ ఫ్యాక్టరీ యజమాని మొహమ్మద్ అనే వ్యక్తి ఈ గొడవ జరుగుతున్న ఆ ఫ్యాక్టరీలో లాస్ జరుగుతుంది, నష్టం జరుగుతుంది అని చెప్పని హిందూ అయిన వ్యక్తిని ఆ ఫ్యాక్టరీ నుంచి బయటికి పారద్రోలటం జరిగింది. పారద్రోలిన సందర్భంగా ఇంకా ఎంతోమంది ఉగ్రవాది కుక్కలైన మహమ్మదీయులు అక్కడికి విచ్చేసి ఆ అబ్బాయిని అతి కిరాతకంగా కొట్టి ఎంతో హింసించి సజీవ దహనాన్ని ఒక చెట్టుకు వేలాడదీసి నడి రోడ్డు మీద జరుగుతున్న తరుణంలో పోలీసు వ్యవస్థ ఉండి కూడా నిమ్మకు నీరెత్తనట్లు ఆ అబ్బాయిని సజీవ దహనం చేయటం చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. హిందువులు ఎక్కడైతే మైనారిటీలుగా ఉంటారో అక్కడ ఈ అకృత్యాలు ఎక్కువగా జరుగుతున్న కారణంగా భారతదేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ప్రజ్వలించేసి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి భారతదేశ ప్రభుత్వం ద్వారా అల్టిమేటాన్ని జారీ చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ కడప జిల్లా శాఖ కూడా కోరుతూ ఉన్నది. నా పేరు లక్ష్మీనారాయణ రెడ్డి. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, అనేక హిందూ సంఘాల ఆధ్వర్యంలో కడప నగరంలో పాత బస్టాండ్ గాలిదేవర ఆంజనేయ స్వామి విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్ దగ్గర నుండి 7 రోడ్స్ వరకు యొక్క హిందూ జన సందోహం బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఒక హిందువుపై జరిగినటువంటి దాడిని, పాశవికమైనటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు నిరసన ర్యాలీ మొదలుపెట్టడం జరిగింది.
ఈరోజు ప్రపంచ ముస్లిం మతోన్మాదం పెట్టేగిపోతూ ఉంది. ఈరోజు కేవలం ఒక అమాయకుడిని, అన్ని మతాలు సమానమే, దేవుడు ఒక్కడే, పేర్లు వేరు అన్నదానికి వారు అనేక మంది, వందలాది మంది ఒక వ్యక్తిని పట్టుకొని చంపి మూకుమ్మడిగా అతన్ని బట్టలు ఊడదీసి కాలికి తాడు కట్టి నడి రోడ్లో కుక్కను ఈడ్చుకుంటా పోయినట్టు ఈడ్చుకొని పోయి చెట్టుకు ఉరిదీసి అగ్గి పెట్టి సజీవ దహనం చేసి సెల్ఫీలు తీసుకుంటా వికృత ఆనందం, సునకానందం పొందినటువంటి ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, కాబట్టి భారత ప్రభుత్వానికి, ఐక్యరాజ్య సమితికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లౌకికవాదము, సెక్యులరిజం అనేటువంటి రాజకీయ నాయకులు ఎవరున్నారో మీరు కూడా గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో మీ ఇళ్ళ దగ్గర కూడా వస్తుంది. దయచేసి అందరూ కూడా గుర్తు చేసుకోండి. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం ఇంకా సెక్యులర్ ముసుగులో ఇంకా మత సామరస్యం, మత సహనం, అన్ని మతాలు ఒకటే అనేటువంటి ఏదైతే నానుడిందో అదంతా వదిలిపెట్టి హిందువులంతా రోడ్లపైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. గత 8 నెలల క్రితం కూడా బంగ్లాదేశ్లో ఒక రిజర్వేషన్ల పేరుతోటి అక్కడ ఉన్నటువంటి 9% ఏదైతే హిందువులు ఉన్నారో ఆ హిందువులపై మూకుమ్మడి దాడి చేసి నిండు గర్భిణీ స్త్రీలను కూడా తగలబెట్టి బట్టలు తీసి వివస్థం చేసి వారిని మానభంగాలు చేసి అనేకమైనటువంటి పసికందులను కూడా చూడకుండా, ముసలి వాళ్ళు చూడకుండా అందరినీ నరమేధం చేసి చంపడం జరిగింది. ఇప్పటికైనా హిందూ సమాజం, భారతదేశంలో హిందూ సమాజం మేలుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగము, పోలీస్ యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము, భారత ప్రభుత్వాలు, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హిందువులు ఏం జరుగుతుంది, ఇక్కడ మెజార్టీ అనాదిగా జీవిస్తున్నటువంటి హిందువులకు రక్షణ లేదా, మెజార్టీ దేశం ఇక్కడ ఉంటే మైనార్టీలకు పెద్దపీట వేస్తూ వాళ్ళని నెత్తిన కూర్చోబెడుతున్న రాజకీయ నాయకులందరూ కూడా వారికి ఒక కనువిప్పుగా హిందూ సమాజం ఐకమత్యం వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన చర్య తీసుకోవాలి. బంగ్లాదేశ్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి మైనార్టీ హిందువులకు రక్షణ కల్పించాలని మేము ఈ సందర్భంగా చెప్తూ, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనాలు అనేటువంటి కాంతలో ప్రతి 10,000 మంది జనాభాకు ఒక హిందూ సమ్మేళన కార్యక్రమం, హిందువులను జాగ్రత్తగా సంఘటితం చేయడం కోసం, ఐకమత్యం చేయడం కోసం ఈ యొక్క భావనతో జరుగుతున్నాయి. హిందువులంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఐకమత్యం కాండి, సంఘటితం కాండి, అందరూ కూడా ఐకమత్యం కాండి. ఎక్కడో బంగ్లాదేశ్లో కాదు, ఇక్కడ పక్కన పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది, కేరళలో జరుగుతుంది, జార్ఖండ్లో జరుగుతున్నాయి, అస్సాంలో జరుగుతున్నాయి, పక్కన కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్నాయి, తెలంగాణలో జరుగుతున్నాయి, పక్కన కడప పక్కన ఉన్న చెన్నూరు, కడప నగరంలో, కడప పక్కన రాయచోట్లో అయ్యప్ప స్వామిలో దాడులు జరుగుతున్నాయి. అనేకమైన సమస్యలను దీనికి అందరికీ ఒకే మందు హిందువులు ఐకమత్యం కావడం, హిందువులు గాఢ నిద్రలో ఉన్నటువంటి హిందువులు మేల్కోవడమే దీనికి ఒకటే ఒకటి కారణం. మనమంతా సంఘటితం అయితే బలమే జీవనం, బలహీనతే మరణం అనేటువంటిది వివేకానంద చెప్పిన సూక్తిని మనం గుండెల నిండా నింపుకొని అందరం కూడా ముందుకు రావాలని చెప్పి హిందూ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, భార్య వైఎస్ భారతిరెడ్డిలు ఈరోజు కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకున్నారు. ఇడుపులపాయ సమీపంలోని నెమళ్ల పార్కు వద్ద ఉన్న ప్రార్థన మందిరంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిరెడ్డి జరుపుకున్నారు. క్రైస్తవ పద్ధతిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏమి మనము నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యాలున్నాయి అన్నది మనము యోచన చేయాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని వచ్చిన ఒక క్లర్క్, ఆయనకి వివరాలు పెద్దగా తెలియదు కానీ పాస్టర్ గారు చెప్పినట్లుగా ఆయన ఆ మెసేజ్ని పాస్ చేశాడు. సైన్ బోర్డ్ వచ్చింది, చక్కగా ఆ ప్రయత్నం చేద్దాం. క్రిస్మస్ అంటే చాలా మందికి గుర్తొచ్చేది స్టార్ లేదా ట్రీ, కేకులు, లేకపోతే క్యాండిల్స్, శాంటా క్లాస్, ఇలా వీటి మీదనే మనం మనసును కేంద్రీకరిస్తుంటాం. పండుగ ఆరాధనకు వస్తే వారందరూ చూడడానికి ఆ సైన్ బోర్డ్ని ఓపెన్ చేయాలని అన్వెయిల్ చేశారు. ఆ సైన్ బోర్డ్ని అందులో ఏ వ్యక్తి యొక్క బర్త్డే ఇంత గ్రాండ్గా, ఇంత విస్తృతంగా జరుపుకోవటం నేను ఎదునే ఆయన ఆ షాప్కి వెళ్ళి అక్కడ నుండి ఆ చర్చ్ ఆఫీస్కి ఫోన్ చేసి అయ్యా నేను సర్వ మానవాళిని సన్మార్గంలో నడిపించేది యేసు ప్రభువును స్మరించుకొని తమ విద్యా సంస్థల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి తెలిపారు. కడప నగరం ఐటీఐ సర్కిల్లోని సాయిబాబా విద్యా సంస్థల్లో ఈరోజు ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత పలువురు విద్యార్థులు క్రిస్మస్ పర్వదిన ప్రాధాన్యతను తెలియజేస్తూ ఆలపించిన గీతాలు, నృత్య ప్రదర్శనలు ప్రతి ఒక్కరిని అలరించాయి.
అనంతరం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎదుటివారి పట్ల ప్రేమ, దయ, సహృదయంతో వ్యవహరించాలని సూచించిన యేసు ప్రభువు జన్మించిన రోజున క్రిస్మస్ పండుగ నిర్వహించుకుంటామన్నారు. ఆయన బోధనలతో సమాజంలో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చిన్నారులు తమ తల్లిదండ్రులు, పెద్దల పట్ల వినయ విధేయతలతో ముందుకు సాగితే నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ఈ సందర్భంగా తమ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, విద్యాసంస్థల సిబ్బందికి ఆయన క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీదేవి, పాఠశాల డైరెక్టర్, ఇంకా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. దావీదు పట్టణములో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన Now the ground is white, so grow it while you're young. Take the girls to Yes, people bring gifts to each. The chairpersons are to speak a few words on this pre-Christmas celebration. Yes, people bring gifts to each. The chairpersons are to speak a few words on this pre-Christmas celebration. Thanks for the dance to get the cake of this Christmas. dashing through the snow, dashing through the snow. క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు మనము ముందస్తు క్రిస్మస్ వేడుకలు, రేపు క్రిస్మస్ కాబట్టి ఆ క్రిస్మస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకునేదానికే ఈరోజు మనము ఈ ముందస్తు క్రిస్మస్ వేడుకలు పాఠశాలలో జరుపుకోవడం జరుగుతున్నది. ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా మనకు యేసు ప్రభువు నేర్పించాడు. యేసు పుట్టినరోజు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. కేకులు కట్ చేయడం అయితేనేమి, స్టార్ గుర్తులు పెట్టడం అయితేనేమి, చర్చిలన్నీ అలంకరించడం అయితేనేమి, ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి క్రైస్తవ సోదరులే కాకుండా అందరూ కూడా ఈరోజు ఈ క్రిస్మస్ పండుగను చేసుకుంటున్నారు. మనమంతా కూడా ఈ క్రిస్మస్ రోజును ఏం గుర్తుపెట్టుకోవాలంటే పిల్లలంతా కూడా బాగా గమనించాలి. ఏంజల్స్ వస్తారు, మీరు వినండి. జనరల్గా పెద్దల ఎడల భక్తిభావం ఉండాలి. ఎప్పుడు మనం ఏ పని చేయాలనుకున్నా ఆ పని ఆ రోజే చేయాలి. ఏమాత్రం పోస్ట్‌పోన్‌మెంట్ అనేది ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ మంచి లక్షణాలు ఎప్పుడు మనలో ఉంటాయో అప్పుడు తప్పనిసరిగా మనము పెద్దవారైనా కూడా మంచిగా పెరిగేదానికి, డెవలప్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తూ, రాబోయేటటువంటి రోజుల్లో మీరందరూ మంచిగా చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ఆఫ్ యూ. ఇక్కడికి విచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఈ క్రిస్మస్ పండుగ వేడుకలలో భాగంగా మీరు ఈ సంవత్సరంలో ముందు ఉన్న సంవత్సరంలో ఏవైనా తప్పులు చేసి ఉంటే అవి తప్పు చేయకుండా మర్చిపోయి
మంచి భవిష్యత్తు కోసం మంచి పనులను అలవాటు చేసుకుంటారని ఆశిస్తూ సెలవు. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్స్, ఆల్ ఆఫ్ యూ. మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు అకృత్యాలు జరగడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నర్రెడ్డి తులసిరెడ్డి మండిపడ్డారు. ఈరోజు వేంపల్లెలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన చంద్రదాస్ దీపు అనే హిందువును బంగ్లాదేశ్లో కొట్టి సజీవ దహనం చేయడం అత్యంత అమానుషమన్నారు. మోదీ ప్రభుత్వం ఈ విషయంలో మౌనంగా ఉండడం, నిస్సహాయతతో ఉండడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తెప్పించి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను వెంటనే అరికట్టాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పునరాలోచించి ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విషయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. మోడీ ప్రభుత్వం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు నిస్సహాయంగా చూస్తూ ఊరుకోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద అంతర్జాతీయ సమాజం నుండి ఒత్తిడి తెప్పించి అక్కడ హిందువుల మీద జరుగుతున్న దాడులను ఆపు చేయాలని కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వానికి సూచిస్తోంది. ఇక రెండో విషయం, ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ మోడల్లో ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్న నిర్ణయం. పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని ఈ 4 ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తూ టెండర్లు పిలవడం జరిగింది. 2 సార్లు టెండర్లు గడువు పొడిగించడం కూడా జరిగింది. మన 22వ తారీఖుతో గడువు పూర్తయింది. అయినప్పటికీ 4 మెడికల్ కళాశాలలో 3 మెడికల్ కళాశాలకు ఒక్క బిడ్డ కూడా రాలేదు. పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఒక్క ఆదోనికి మాత్రమే ఒక్క బిడ్డ వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి అర్థమై ఉండాలి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం పునరాలోచించి ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయాలని, పీపీపీ విధానం చేయాలని తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని ఇప్పటికైనా అర్థమై ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఆ జీవో 590ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. మన జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అవాంఛనీయమైనటువంటి పైశాచిక చర్యలు చేపట్టడం జరిగింది. ప్రత్యేకించి సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ముత్యాలవాన్లపల్లిలో సంధ్యారాణి అనే ఒక 7 నెలల గర్భిణి వైకాపా కార్యకర్తలు బాణసంచా కాలుస్తూ ఉంటే ఎక్కువ సౌండ్తో కొంచెం పక్కన పోయి కాల్చడం చెప్పిన దానికి ఆవిడ జుట్టు పట్టుకొని కొట్టడం, తన్నడం, కాలితో కడుపు మీద తన్నడం, ఇది అంజనప్ప, అజయ్ దేవ్ మరికొందరు వైకాపా కార్యకర్తలు చేసిన సంఘటన కానీ అమానుషం, పైశాచికం, అరాచకం, ఆటవికం, బరితెగింపు, విచ్చలవిడితనం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తమ కేడర్కు ఖచ్చితంగా సందేశం ఇవ్వాలి. ఇటువంటి చర్యలు మంచి కాదు, ఇటువంటి పునరావృతం కాకూడదు అని చెప్పేసి వాళ్ళ కేడర్కు జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడిగా సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులు కూడా, ప్రత్యేకించి పవన్ కళ్యాణ్, ఆయన కూడా పీకుడు భాషను, ఆయనకు మొదటి నుండి పీకుడు భాష అలవాటు ఉంది. ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఆ పీకుడు భాషను విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. ఇక 4వ అంశం, కొత్త పెన్షన్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తిగా వస్తుంది. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్ ఇవ్వలేదు. ఈ 18 నెలల కాలంలో అనేక మంది అర్హులు చేసి దరఖాస్తు చేసుకున్నారు. ఒక కడప జిల్లాలోనే 1500 మంది కొత్తవారు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేవలం 200 జిల్లాకు 200 మందిని మాత్రమే సెలెక్ట్ చేసి ఉగాది నుండి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. కానీ ఇది కరెక్ట్ కాదు. సంఖ్య మీద పరిమితి పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పటికే 18 నెలలు అయింది. కాబట్టి అర్హులు ఎవరు ఉంటే అందరికీ, అది 200 కావచ్చు, ఎక్కువ కావచ్చు, కాబట్టి అర్హులందరికీ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అదే సమయంలో
ఇది కుటుంబ పెన్షన్ కాదు, ఇది వ్యక్తిగత పెన్షన్. కుటుంబంలో ఒకరికే ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. అనేక కుటుంబాల్లో దంపతులు ఇద్దరు వృద్ధులై ఉంటారు, 70-80 ఏళ్ళు ఉంటాయి, పిల్లలు ఒకరికే ఇస్తామంటే అది కరెక్ట్ కాదు. అదేవిధంగా అనేక కుటుంబాల్లో అత్త వృద్ధురాలు, కోడలు వచ్చేసి వితంతురాలు ఉంటారు, వాళ్ళిద్దరిలో ఒకరికే ఇస్తామంటారు. కాబట్టి ఇది అత్త కోడల మధ్య లడాయి పెట్టడం, మొగుడు పిల్లల మధ్య లడాయి పెట్టడం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం విధానం మానుకొని పెన్షన్ అనేది ఇది వచ్చేసి వ్యక్తిగత పెన్షన్, కుటుంబ పెన్షన్ కాదు. కాబట్టి అర్హులు ఎవరుంటే అంతమందికి ఇవ్వాలా, కుటుంబంలో ఒకరి నుంచి ఎక్కువ ఉన్నా కానీ అందరికీ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమంపై బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయాలి. ర్యాలీలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతల డిమాండ్. సాయిబాబా విద్యాసంస్థల్లో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు, పండుగ ప్రాధాన్యతను తెలియజేసిన చిన్నారులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.